సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని కొండాపూర్, గొల్లపల్లి, బీజీ వెంకటాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాబు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. దేవుడి పేరుతో బీజేపీ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు ఎత్తివేయాలని ప్రయత్నం చేస్తోందని, అందరికీ సమాన హక్కులు పొందాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మార్చాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రజలందరూ ఏకమై ఈ పోరాటం చేయడానికి సిద్ధం కావాలని ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, నీలా రమేష్, కృష్ణ, చిలుకూరి మహేందర్ రెడ్డి, కొండపోచమ్మ డైరెక్టర్ నరేష్, ఎంపీటీసీ మహేష్ యాదవ్, మహేందర్ రెడ్డి, మునీర్, అయ్యూబ్, కొత్త నరసింహారెడ్డి, దయాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జంగని ఐలయ్య, మల్లికార్జున్ రెడ్డి, కొంపల్లి కరుణాకర్, బత్తిని మల్లేశం, తిరుపతి రెడ్డి, మునీర్, రాజిరెడ్డి, చిరంజీవి, వెంకటేష్, చిప్ప నరేందర్, బాలరాజు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. మనకు గాంధీ తాత 100 సంవత్సరాల క్రితం మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా చేసిండు. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు పిలుపు మేరకు ఇది మన భారతదేశం మొత్తం జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈ రిజర్వేషన్లు అనేటివి లేకుండా బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తుంది. ఇది ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్కరికి ఈ విషయం చేరవేయాలనే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఇట్టి కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై సంవిధాన్. ఈ రోజు నేను మాట్లాడేది ఒకటే విషయము. ఆ రోజు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే దానికి ముఖ్య కారణం ఎవరంటే మన మహాత్మా గాంధీ గారు. రెండవ విషయం ఏంటంటే, మనకు ఎట్లా బతకాలి, మన హక్కులు ఎట్లా సాధించుకోవాలి, మనకు భూమి ఎట్లా, మనకు వ్యవసాయం ఎట్లా, ఎట్లా అనేది తీసుకొచ్చింది. అంటే మన హక్కు మనం సాధించుకోవడానికి రాజ్యాంగం రాసినటువంటి రూపకల్త మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి రెండే విషయాలు చెప్తా. ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ ఒకటే విషయం చెప్తుండు. ఏంటంటే బడుగు బలహీన వర్గాలు అంటే బీసీలో ఉన్నటువంటి క్యాస్ట్లు కానీ, ఎస్సీలో ఉన్నటువంటి క్యాస్ట్లు కానీ, ఎస్టీలో ఉన్నటువంటి క్యాస్ట్లు అంటే భారతదేశంలో ఇంతవరకు అభివృద్ధి చెందని క్యాస్ట్లు ఏమన్నా ఉన్నాయంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ. అంటే ముఖ్యంగా మన గ్రామంలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయనుకో, అల్లొక్కటే ప్రభుత్వ ఉద్యోగం ఉంది. అంటే రేపు మీకు ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకు రావాలన్నా, మీ పిల్లలు యూనివర్సిటీలలో సీటు సంపాదించాలన్నా చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది. ఎస్టీల కోసము రాజ్యాంగం కల్పించిన, ఖచ్చితంగా రాజ్యాంగం కోసం మన కాంగ్రెస్ పార్టీ దేశంలో కొట్లాడుతుంది, మన రాష్ట్రంలో కొట్లాడుతుంది. కాంగ్రెస్ చేసింది, పేదలకు న్యాయం చేసినట్టే కాంగ్రెస్. ఈ ఊర్లో కూడా ఇల్లు వచ్చిందంటే, ఏమన్నా వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీని. టీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా ఏం జరగలేదు. కాబట్టి మనమందరం రాజ్యాంగం కోసం చేయాల్సిన బాధ్యత ఉంది. కాంగ్రెస్ వచ్చినాక కూడా మహిళలకు, మన రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, మరియు ఇందులో 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, మరియు 4 ఎకరాల వరకు రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇప్పటి వరకు కూడా 95% అయిపోయింది. ఇంకా ఒకరిద్దరు ఉంటే కూడా చేస్తారు. కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంతకుముందుకున్న ద్వారా 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. అప్పు తెలుస్తానికే ఇబ్బంది అవుతుంది, ఆ వ్యక్తులకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతుండో మీ ఊరికి కూడా ఒక 10-15 ఇండ్లు వస్తాయి. కొంత టైం పడుతుంది. రేషన్ కార్డు లేని కూడా అందరికీ రేషన్ కార్డు లిస్ట్ కూడా రెడీ అయింది. రేషన్ కార్డు కూడా వస్తాయి. కావున మీరందరూ రేపు రాబోయే ఇంకా 4 నెలలకు 3 నెలల ఎలక్షన్ కోసం రాలేదు. ఇప్పుడు ఎలక్షన్ కి టైం ఉంది. కానీ ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికే ఈ దేశవ్యాప్తంగా ఈ యాత్ర నిర్వహించబడుతుంది. కావున మీరందరూ మీ పిల్లలకు, మీకు అందరికి అవకాశం అంటే మనం కూడా రాజ్యాంగం పరిరక్షించుకోవాలి. కోరిక మేరకు రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మీ గ్రామంలో కూడా అధికార పార్టీ ఎవరైతే కాంగ్రెస్ నుంచి అవుతుందో వాళ్ళకి గెలిపే ప్రయత్నం చేయండి. చేస్తే మనం కూడా పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మహేందర్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు అన్ని విషయాలు ఏది సంవిధానాన్ని, చట్టం పరిరక్షణ గురించి, అంబేద్కర్ చేసిన చట్టాన్ని పరిరక్షించడంలో భాగంగానే మనం ఈ పాదయాత్ర కార్యక్రమాలు గత 6 రోజుల నుంచి మండలంలో చేయడం జరుగుతుంది. ఇవి దేశవ్యాప్తంగా అవుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినాం. అయితే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదివరకు దళిత బంధు అని, బీసీ బంధు అని గత 10 సంవత్సరాల నుంచి ఇస్తా అని ఒకరికో ఇద్దరికో ఇచ్చుకుంటా అందరినీ ఉపాధి కల్పించలేక నిరుద్యోగులు అలాగే మిగిలిపోయారు. కానీ ఇప్పుడు మన రేవంత్ అన్న గారు
ఆ స్కీమ్ అందరికీ చెందేలా అర్హులైన అందరికీ ఎస్సీ ఎస్టీ బీదా వర్గాలు బీసీలకు మైనార్టీలకు అందరికీ రాజీవ్ యువ వికాసం కింద అందరూ 14వ తారీఖు వరకు ఆన్లైన్లో అందరూ దరఖాస్తు చేసుకొని ఇంకోటి ఏంటంటే 50,000 వరకు ఉచితంగా 50,000 స్కీమ్ వరకు ఉచితంగా ఉంటుంది. అలాగే 1,00,000 వరకు 90,000 గవర్నమెంట్ భరిస్తుంది, ప్రభుత్వం భరిస్తుంది, 10,000 మాత్రం లబ్ధిదారుడు భరించాలి. 2 లక్షల వరకు 40,000, 1,60,000, 40,000 20% మనకు సబ్సిడీ, 20% మనం కట్టాలి, 80% సబ్సిడీ రూపంగా ప్రభుత్వం ఇస్తుంది. అలాగే 4 లక్షల వరకు ఉంటే కూడా 4 × 12 30,000, లక్షకు 30,000 చొప్పున 1,20,000 కడితే 2,80,000 వరకు. ఆ స్కీముల వివరాలన్నీ నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఉన్న యువకులే ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. అందరూ ఎవరైనా చేసుకొని వారు ఉంటే త్వరగా 14 తారీఖు వరకు దరఖాస్తు చేసుకొని అట్టి లబ్ధిని పొంది ఉపాధి అవకాశాలు కల్పించుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మనము రేవంత్ అన్న గారికి మనం ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటూ అందరూ సన్న బియ్యం వచ్చినాయి అమ్మ అందరికీ వాళ్ళ పిల్లలు తినే బియ్యం మనం తినాలనే ఉద్దేశంతో ఆయన మనకు ఆ బియ్యం పంపించాడు. ముఖ్యంగా అందరు ఇన్న విషయమే, వాళ్ళ మన్మడి తినే బియ్యం మనం పెడతా ఉన్నాడు 10 ఏళ్ళ నుంచి. మన్మడే తిన్నాడు కానీ మనకైతే పంపలేదు. ఈ బియ్యాన్ని రేవంత్ అన్న అదే గుర్తెరిగి ఇంట్లో ప్రతి ఒక్కరు తినాలనే ఉద్దేశంతో పంపిండు. ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నా. ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ ఏర్పాటు వాళ్ళ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపడుతున్నది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనము అసెంబ్లీలో ఇటీవలనే ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి చేసుకున్నాం, ఏబిసి 3 వర్గీకరణ కంప్లీట్ చేసుకున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కులాలు మాది అందరూ ఒప్పించి అందరూ సమాన అవకాశాలు రావాలని 3 కేటగిరీలు ఏర్పాటు చేసుకొని అసెంబ్లీలో చట్టం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు బీసీలకు కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో ఇటీవల చట్టం చేసుకొని కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని పక్కబెట్టడంతో ఇటీవల మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా కూడా చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి పెట్టి మరి 42% రిజర్వేషన్లు బీసీలు సంపాదించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మరియు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే మన గ్రామంలో 250 యూనిట్ల కన్నా ఎక్కువ వాడేవాళ్ళు ఎవరు ఉండదు, వాటి అందరూ ఫ్రీగానే వస్తున్నది. రుణమాఫీ కూడా 95% కంప్లీట్ అయింది, అది కూడా కంప్లీట్ అవుతుంది. అది భరోసా స్కీమ్ కూడా మన రైతు భరోసా కూడా మ్యాక్సిమంగా 4 acres పడ్డది. మిగతా వాళ్ళకి కూడా అంచెల వారీగా పడుతుంది. మన బడ్జెట్ అందుబాటులో లేదు కాబట్టి అది కూడా అందుబాటులో పడుతుంది. అలాగే ఈ నిన్న మొన్న సన్న బియ్యం కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా దొడ్డు బియ్యం అయితే అందరూ దాంట్లో అమ్ముకుంటూ పనిచేస్తారు అని చెప్పి అందరు తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరియు గ్యాస్ కూడా మహిళలకు అందరికీ ప్రతి కుటుంబానికి 500 వరకు గ్యాస్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాని వాళ్ళు ఉంటే కూడా మండల ఆఫీస్ పోయి కూడా కలెక్షన్ చేసుకుంటే వాళ్ళకి కూడా వస్తుంది. ఈ అవకాశం